హాయ్ అండి. ఈరోజు అందరికీ ఇష్టమైన టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: టమాటాలు 1 కేజీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. నూనె 1 పావు కేజీ, కారం 100 గ్రాములు, ఉప్పు 70 గ్రాములు, చింతపండు 100 గ్రాములు ఇలా గింజలై తీసేసి ఉంచుకోవాలి. మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్, తాలింపుకి వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా. ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని వాటిపై తొడిమి తీసేసి ఇలా తడేనేది లేకుండా ఒక పొడి క్లాత్తో టమాటాలని తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆవాలు, మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన టమాటా ముక్కల్ని అందులో వేయాలి. ఈ టమాటాలని ఉడికించుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికాక అందులో ఇప్పుడు 100 గ్రాముల చింతపండుని యాడ్ చేయాలి. ముందు ఈ చింతపండుకున్న నారల్ని, గింజల్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ టమాటాలని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యాక కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు 70 గ్రాములు, సుమారుగా 1/3 కప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలోని వాటర్ అంతా బాగా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టమాటా పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారాక అందులో ఆవాలు, మెంతి పొడి, కారం వేసి బాగా కలిపి ఇలా మొత్తం బాగా కలిపాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మరీ మెత్తగా కాకుండా లైట్గా ఒకసారి కొద్దిగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువ వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చల్లారనివ్వాలి. బాగా చల్లారాక టమాటా మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ఇది మనకు టిఫిన్లోకి అయినా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 మంత్స్ వరకు ఇది స్టోర్ చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే పాడవకుండా ఉంటుంది.